గాంధీనగర్ పార్క్ లో సిటిజన్ వాకర్స్ హెల్త్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆనందలహరి కుటుంబ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఇతర అసోసియేషన్స్ కు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ గాంధీనగర్ లో గల మహాత్మా గాంధీ పార్క్ లక్ష సిటిజన్ వాకర్స్ హెల్త్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాడబోయి భారతీయుల పేరిట సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ ముఖ్య అతిథిగా రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు, రాష్ట్ర మాల్ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబతుల అప్పారావు విశిష్ట అతిథులుగా కూటమి నాయకులు వాసిరెడ్డి సత్యకుమార్, జొన్నాడ వెంకటరమణ, విద్యాసాగర్, గూడి సత్యవతి వెంకట దంపతులు, భీమశంకర్, చలపతి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన అతిథులను అసోసియేషన్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందించారు. అదేవిధంగా అతిథులను అసోసియేషన్ సభ్యులు శాల్వాల్ కప్పి జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సత్కరించారు. అతిథులు కర్రి పద్మశ్రీ, డాక్టర్ చెప్పడి వెంకటేశ్వరరావు, కొల్లబతుల అప్పారావులు మాట్లాడుతూ అసోసియేషన్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సుజాత, వైస్ ప్రెసిడెంట్ మిలిటరీ వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ ఢిల్లీ నారాయణ, జాయింట్ సెక్రటరీ వనమ ఉపేంద్ర, ట్రెజరర్ మూర్తి, యోగా సెక్రటరీ మోనా, కల్చరల్ సెక్రటరీ ప్రియా లావణ్య, స్పోర్ట్స్ సెక్రటరీ వీరాజు, రావు జోగమణి, వేణుగోపాల్, కలిదిండి పైడార శంకర్రావు, రైస్ మిల్ రామకృష్ణారెడ్డి, పెద్ద సంఖ్యలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు అంత సులువుగా వచ్చిందైతే కాదు, మనం ఆనందంగా జరుపుకుంటున్నామంటే అక్కడ ఎంతోమంది వేలల్లో కాదు లక్షల్లో ప్రాణత్యాగాలు చేస్తే ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చింది. సో మన లైఫ్ అంతా కూడా చెప్పాలంటే చాలా ప్రెషస్. మనకి దేశం ఏం చేసిందన్నా కాదు, మనం ఈ భూమి మీద పుట్టినందుకు దేశానికి ఏం చేసామో మన వంతు అన్నది కూడా మనం ఒక్కొక్కసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. అది నేను రాకముందు చాలా మంచి పాటలు అయితే పాడారు. నాకు నా స్కూల్ టైంలోది ఒక సాంగ్ అండి, చిన్నది, అంటే నాకు అంత పాటలు రాదు కానీ బట్ స్టిల్ हिंद देश के निवासी सभी जन एक हैं, रंग रूप वेश भाषा चाहे अनेक है। हिंद देश के निवासी सभी जन एक हैं, रंग रूप वेश भाषा चाहे अनेक है। సో ఇది ఒక పారాగ్రాఫ్ అండి. సో ఇలా 4-5 పారాగ్రాఫ్లు ఉన్నాయి. సో ఎక్కడైనా అంత డిఫరెన్స్ భారతదేశంలో యునైటెడ్గా కలిసి ఉంటే పువ్వులు అంటే అందంగా ఉంటుంది. ఎవరినైనా కానీ, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా, రిక్షా అయినా, మామూలు ఎవరైనా కానీ, ఇది సారనో లేకపోతే ఏమండి అనో ఏదో ఒకటి గౌరవప్రదంగా వాళ్ళని పలకరించి పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మా అందరికీ అలవాటు అయిపోయింది షేక్ హ్యాండ్స్. ఆ షేక్ హ్యాండ్స్ కూడా మీరు మార్చుకుని 2 చేతులతో నమస్కరిస్తే మనకి అన్ని విధాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా కూడా 2 చేతులు నమస్కరించినప్పుడు చాలా బాగుంటుంది. అలాగే పిల్లలు రోజు తల్లిదండ్రులకు నమస్కారం చేయండి. ఇవి ముఖ్యంగా ఈ 4 అంశాలు పిల్లలందరూ నేర్చుకోవాల్సిందిగా మనం మరీ కోరుచు. ఇంకా స్వాతంత్ర సమరం గురించి మీ అందరికీ చాలామంది వక్తలు చెప్పే ఉంటారు, మార్నింగ్ కూడా చెప్పాము. అయితే ఈ స్వాతంత్ర సమర చరిత్రని ప్రతి ఒక్కరు కూడా పిల్లలు చదువుకోవాలి. ఎందుకంటే ఇటువంటి టైంలో జస్ట్ విని వెళ్ళిపోతున్నారా, ఈ పూర్తిగా ఎవరు అవగాహన ఉండదు. ఎందుకంటే ఏదో సరదా ప్రోగ్రాం అన్నట్టు వస్తూ ఉంటాము, పూర్తిగా వినము. అందరూ పూర్తిగా వింటే దీని యొక్క కష్టం తెలుస్తుంది. అలాగే చాలామందికి తెలిసిన ఉదయం చెప్పింది, ఎక్కువగా నెహ్రూ గాంధీ గురించి తెలిసిన అనుకుంటాము, కానీ చాలామంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. నెహ్రూ గాంధీలు అనేది మాస్ లీడర్స్, మాకులాగా పొలిటికల్ లీడర్స్. కానీ చాలామంది త్యాగజనులు ఉన్నారు. అలాగే మన ఏరియా నుంచి చూస్తే అల్లూరి సీతారామరాజు మన ఏరియా నుంచి ఉన్నారు, అలాగే ఇక్కడే చదువుకున్నారు. ఇలా కాకుండా చాలామంది నాయకులు పేర్లు మనం మర్చిపోతున్నాము. చాలామంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇటువంటి సందర్భాల్లో మనం గుర్తు తెచ్చుకోవడం చాలా అవసరం. అంచేత మీ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కాకినాడ మున్సిపల్ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ గాంధీ భవన్ అనేది ఉంది. ఆ గాంధీ భవన్లో నిద్రించారు కనుక ఇప్పటికే అక్కడ గాంధీ భవన్ నిర్మించడం జరిగింది. ఈ గాంధీనగర్ పార్క్ లో ఆయన ఉండి ఇక్కడ మీటింగ్ పెట్టినందుకు ఆయన విగ్రహాన్ని పెట్టి ఈరోజు తరతరాలకు ఆదర్శంగా ఎవరైతే సమాజం కోసం పనిచేస్తారో వాళ్ళ తరతరాలకు చూపించడం కోసం ఇది ఒక కార్యక్రమం పెట్టారు. కానీ ఇటువంటి కార్యక్రమం చేయాలంటే చాలా కష్టం. పాంపులెట్ తయారు చేయడం దగ్గర నుంచి ఆహ్వానించే వరకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయండి. ఇందులో 2-3 గ్రూపులు 4 వర్గాలు ఉంటాయి ఎక్కడైనా. కానీ ఎవరిని తృప్తిపరచలేదు. ఎంతో కష్టపడి సమన్వయంతో పనిచేసి ఒక్కసారి ఉనికిని చూపించాలనేసి ఈ కార్యక్రమం 80వ సంవత్సరం సందర్భంగా కాకుండా ప్రతి
కూడా కల్చరల్ అసోసియేషన్ వారితో ఇక్కడ ఆహ్లాదకరమైనటువంటి పాటలు ఇచ్చి మహిళలు ఉత్తేజపరచడానికి ప్రోత్సహించడానికి వాకింగ్ చేసిన వాళ్ళకేమో తెల్లారుజాము 3 గంటల 4:30కు వచ్చిన వాళ్ళకి ఒక రకం ప్రైజులు, 7 గంటలకు వచ్చిన వాళ్ళకి ఒకటి, సెటిల్మెంట్, ఇలాగ అనేకమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు పెట్టి వారు ప్రతి ఆదివారం పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి తల్లిదండ్రులకి ముందుగా వచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా ప్రైజులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నందుకు మీకు ప్రత్యేక అభినందనలు.